సంవత్సరం వృశ్చిక రాశి వారికి అవకాశాలు మరియు సవాళ్లు ఉంటాయి. సంవత్సరం ప్రారంభం నుండి శని 5వ ఇంట్లో ఉంటాడు. మే 18న రాహువు 4వ ఇంట్లోకి మారడం వల్ల కుటుంబ వాతావరణంపై ప్రభావం పడుతుంది. మే 14న గురువు 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరం ఉద్యోగ జీవితంలో కొత్త అవకాశాలు ఉంటాయి, కానీ కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి పనిలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మే నెల తర్వాత ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఉన్న ఉద్యోగంపై దృష్టి పెట్టడం మంచిది. ఈ సంవత్సరం మొదటి భాగం ఆర్థికంగా బాగానే ఉంటుంది. మే నెల తర్వాత కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆర్థిక ప్రణాళిక ముఖ్యం. రిస్క్ ఉన్న పెట్టుబడులు పెట్టకండి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం కుటుంబ జీవితం స్థిరంగా ఉంటుంది. మే నెల తర్వాత కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఓపికగా ఉండండి మరియు కుటుంబ సభ్యులతో స్పష్టంగా మాట్లాడండి. కోపం తగ్గించుకోండి. ఈ సంవత్సరం మొదటి భాగంలో ఆరోగ్యం చాలా బాగుంటుంది. మే నెల తర్వాత చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మానసిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆచరణకు ప్రాధాన్యత ఇవ్వండి. వ్యాపారంలో ఉన్నవారికి ఇది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. విశ్వావసు సంవత్సరం ప్రారంభం వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఉంటుంది. మే నెల తర్వాత వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి మరియు రిస్క్ తీసుకోకండి. వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం విద్యార్థులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మే నుంచి చదువు విషయంలో నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఉంది. పెద్దల సలహాలు పాటించండి. ఈ సంవత్సరం శనికి, గురువుకు మరియు రాహుకేతువులకు పరిహారాలు చేయడం మంచిది. శని స్తోత్రం, గురు స్తోత్రం, రాహు స్తోత్రం పారాయణం చేయండి మరియు కేతువును పూజించండి.